హైవేర్స్ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఎంత ఘోరంగా పీజీ చదువుతున్న డాక్టర్ని చంపారమని మాట్లాడడం, ఆ కేసులో సరిగ్గా విచారణ చేయకుండానే ఎవడో ఒక వెధవగాడిని పట్టుకొచ్చి వాడి అని చెప్పేసి అన్నారు. బట్ సందీప ఎవడో ప్రిన్సిపాల్ వాడిని వదిలేశారు, ఆ కాలేజీలో మిగతాలను వదిలేశారు, దాని వెనుకున్న ఒక పెద్ద మాఫియా దాన్ని వదిలేశారు, కేసు మొత్తం డైల్యూట్ చేసి పడేశారు. అగైన్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెళ్తే వాళ్ళు సుప్రీంకోర్టు వచ్చేసి మా దాకా ఎందుకు వచ్చారు, వెళ్ళి హైకోర్టుని కలవండి అన్నారు. హైకోర్టుని కలిస్తే ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ అయిపోయింది, మొత్తం మాకు సబ్మిట్ చేశారు, లేదు మళ్ళీ కేసు తోడేది ఏమైతే ఆల్రెడీ శిక్ష విధించని చెప్పేసి అన్నారు. మొత్తం డైల్యూట్ అయిపోయింది. జడ్జిలా సిబిఐ వల్ల మమతా బెంజమిన్కి ఎవరు ఏంటంటే వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఇంకొక ఘోరం, సౌత్ కలకత్తాలో కస్బా ఏరియాలో లా కాలేజ్ మొన్న 25వ తారీఖున రాత్రి 7:30 గంటల నుంచి 10:50 వరకు మొత్తం 3.5 hours ఒక అమ్మాయి మీద, లా కాలేజ్ స్టూడెంట్ మీద 3 రేప్ చేశారు. అందులో మిశ్రా అని చెప్పేసి 31 సంవత్సరం వాడిది, ఆ గతంలో ఆ కాలేజ్ స్టూడెంట్ ఆడు, పూర్వ విద్యార్థి, ప్రెసిడెంట్ కూడా ఇదే చేశాడంట. 19 సంవత్సరాల అహ్మద్, నెక్స్ట్ 20 సంవత్సరాల ప్రమిత్, వీళ్ళు ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసేసారు. మరి ఆ తర్వాత ఎవరికి చెప్పదనుకున్నారు, లేదన్నప్పుడు మరి అమ్మాయి తప్పించుకుందో, ఇంక వివరాలు మొత్తం తెలియాలి. ఇప్పటివరకు నా అప్డేట్ ఏంటంటే పోలీసులను కంప్లైంట్ ఇచ్చారు, మెడికల్ టెస్ట్లను చేశారు, రేప్ జరిగిన మాట నిజమని చెప్పి తేల్చేశారు. ఎవరేంటంటే అమ్మాయి చెప్పింది, వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి లోపలేశారు. ఇక ఇప్పుడు కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించే ఇప్పటికీ న్యాయం జరగల. ఇంత దారుణం ఒక అమ్మాయినంటే అసలు ఆడపిల్లలకి కలకత్తాలో రక్షణ ఉందా? ఈవెన్ కలకత్తా కానీ పశ్చిమ బెంగాల్ కానీ హిందూ స్త్రీల పట్ల ఈ మధ్యకాలంలో దాడులు పెరుగుతూ ఉన్నాయట, కొన్ని చోట్ల ఏకంగా వేధిస్తూ ఉన్నారట. ఆ బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి హిందువులు అయితే భయపడుతూ బతుకుతూ ఉన్నారట. అసలు ఏం జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో? మమతా బెనర్జీ మనిషేనా? ఇంత దారుణంగా ఘోరాలు జరుగుతూ ఉన్నా ఇంకా రాజకీయం చేసుకుంటూ బతికేస్తూ ఉంది. సో దయచేసి ఆడపిల్లలైనా మగవాళ్ళైనా మానవతనంత మరొకండి. మన ఇంట్లో మనుషులు అవసరాలు ఉన్నట్టుగా ఉండండి, నెత్తిన పెట్టుకోవద్దు, బట్ పద్ధతిగా ఉండి జాగ్రత్తగా ఉండి బాధ్యతగా ఉండండి.